వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ స్టోరీ. దయ్యం ఐస్ క్రీమ్ వీళ్ళ థాట్స్ ఏంట్రా మరీ ఇలా ఉన్నాయి. ఈ రోజుల్లో వ్యాపారం చేయాలంటే పెట్టుబడి మాత్రమే ఉంటే సరిపోదు, బుర్ర కూడా ఉండాలి. క్రియేటివ్గా ఆలోచిస్తేనే జనాల కళ్ళల్లో పడతాం. అందుకే చాలామంది షాపు పేరు నుంచి ఫర్నిచర్ వరకు అన్ని కొత్తగా వింతగా ఉండేలా చూసుకుంటున్నారు. అలాగే వారు తయారు చేసే ఉత్పత్తులు కూడా ఆకర్షణీయంగా ఉండాలి, అప్పుడే కస్టమర్స్కు నచ్చుతుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతుంది. అది దయ్యం ఐస్ క్రీమ్. చూసేందుకు అచ్చం పిల్ల దయ్యంలా ఉంటుంది. వేసవి ప్రారంభం కావడంతో ఐస్ క్రీమ్కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. రోజుకు ఒక్కసారైనా ఐస్ క్రీమ్ తింటారు. ఇక్కడ ఐస్ క్రీమ్ రుచికే కాదు, దాని ఆకృతికి కూడా ప్రాధాన్యత ఉంటుంది. టేస్ట్ ఎంత బాగున్నా టేస్ట్ ఆకర్షణీయంగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ ఐస్ క్రీమ్ డిజైన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది చూసి తినాలా వద్దా అనే సందేహం కలుగుతోంది. ఐస్ క్రీమ్ చూడగానే తినాలనిపిస్తుంది. అయితే ఈ ఐస్ క్రీమ్ని చూడగానే తినాలని కాకుండా భయం పుడుతుంది. ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్లో చిన్నపిల్ల దయ్యం ముఖం అచ్చం అలాగే ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ వీడియో ఫోటో ఇన్స్టాగ్రామ్ ఖాతాల పోస్ట్ చేసిరు. ఇది ఐస్ క్రీమ్ కోన్ క్రీమ్కు బదులు దానిపై పిల్లల భయంకరమైన మోకాలను చూడొచ్చు. బట్టతల ఉన్న పిల్లలు పెద్ద కళ్ళు కలిగి భయానకంగా కనిపిస్తుంది. పిల్ల తలపై ఎరుపు రంగు మరియు చెర్రీ ఉంటుంది. అది తినదగిన ఐస్ క్రీమా కాదా అనేది తెలియదు. అయితే పిల్లల కళ్ళు పైకి చూడడం చూస్తే దీన్ని చూసి ప్రజలు ఆకలికి బదులు భయపడుతున్నట్లు స్పష్టమవుతుంది. ఈ వీడియోకు ఫుడ్స్ ఆఫ్ టెర్రర్ అనే టైటిల్ పెట్టారు. ఫుడ్స్ ఆఫ్ టెర్రర్ అనేది యుఎస్ఏలోని నార్త్ కరోలినాలోని గ్రీన్ బోరల్లో ఒక హంటెడ్ హౌస్. ఈ వీడియో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్ సహా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను 1.4 కోట్లకు పైగా వీక్షించారు. ఇలాంటి ఐస్ క్రీమ్ తయారు చేసేవారు క్రూర హృదయులని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు చాలా అసహ్యంగా కనిపిస్తుందని అన్నారు. ఇది పిల్లలకు బాధ కలిగిస్తుందని మరొకరు వ్యాఖ్యానించారు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూ ఉండండి వన్ టీవీ న్యూస్.